వెల్కమ్ బ్యాక్ టు ఎస్తర్స్ కిచెన్. ఈరోజు నేను మీకు మిరపకాయ బజ్జీ రెసిపీ చూపించబోతున్నానండి. నా ఛానల్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. వీడియో చివరి వరకు చూసి ప్రతి ఒక్క టిప్ని కూడా ఫాలో అవ్వండి. అప్పుడే బజ్జీ రెసిపీ చాలా టేస్టీగా వస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను 8 మిరపకాయలు తీసుకున్నానండి. నాకు ఈ మిరపకాయలు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి, దొరికే కనుక మీకు బజ్జీ మిరపకాయలు దొరికితే అవి తీసుకోండి. ఈ 8 మిరపకాయల్లో నేను సగం వామ్ బజ్జీలకి, సగం స్టఫింగ్ బజ్జీలకి ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా ఇలా మిరపకాయని తీసుకుని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మిరపకాయని చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లోపలికి మనం వామ్ పెట్టుకుందామండి. ఇలా కొంచెం కొంచెంగా వామ్ తీసుకుని ఇలా వామ్ పెట్టుకోవాలి. ఇలా వామ్ బజ్జీలు వేసుకోవడం చాలా టేస్టీగా ఉంటుంది, పైగా డైజెషన్ కూడా మంచిది కదా. ఇంకోటి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలాగే కట్ చేసుకుని మధ్యలో వామ్ పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మిరపకాయ బజ్జీ ఉంటాయి కదా, లావు మిరపకాయలు, అవి మీకు దొరికితే కాకండి ఈ వాములో కొంచెం సాల్ట్ కూడా మీరు మిక్స్ చేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది. నేను సన్న మిరపకాయలు కదా, అందుకే నేను సాల్ట్ వేయట్లేదు. అలాగే స్టఫింగ్ చేసుకునే బజ్జీలు కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ప్రతి మిరపకాయ కూడా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేయకుండా కానీ మనం బజ్జీ వేసుకుంటే నూనెలో పేలే అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకే కంపల్సరీ కూడా ప్రతి ఒక్క మిరపకాయ కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నెలోనికి మిక్సింగ్ బౌల్లోకి 6 స్పూన్లు శనగపిండి వేసుకున్నాను. అందులోకి 2 స్పూన్లు వరిపిండి అండి. ఈ వరిపిండి వేసుకోవడం వల్ల బజ్జీ క్రిస్పీగా వస్తుంది, నూనె కూడా పేల్చకుండా ఉంటుందండి. కనుక వరిపిండి అసలు స్కిప్ చేయొద్దు. ఇందులో కొద్దిగా కలర్ కొరకు పసుపు అండి, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. అప్పుడే పొంగుతాయండి. దీంట్లోకి ఇంకా వాము కొద్దిగా 1 స్పూన్ వేసుకోండి, కొంచెం కారం. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కలిసే వరకు మిక్స్ చేసుకుని ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఒకేసారి వాటర్ వేసుకోవద్దు. దోసల పిండి బ్యాటర్ వచ్చే వరకు కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా ఉండాలండి. ఇలా ఉంటేనే మిరపకాయకి పడుతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి కావాల్సిన ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్క మిరపకాయ ఈ కలుపుకున్న పిండిలో ఇలా ముంచుకుని చివరిని అలా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. అప్పుడే బజ్జీ చివరి ఇలా పొడవుగా రాకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, జస్ట్ అలాగా ఇలా వేసుకోవాలండి బజ్జీలన్నీ కూడా. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం బజ్జీలు వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని మిడిల్లోకి టర్న్ చేసుకోండి, ఎందుకంటే హైలో ఉంటే మాడిపోద్ది శనగపిండి కదా. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చే వరకు చూసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి బజ్జీ. ఇప్పుడు వీటిని నూనెలోంచి తీసేసుకుని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి వేసుకుని అలాగే మిగతా బజ్జీలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మిగిలిన పిండి ఉంది కదండి, ఈ పిండిలోకి నేను బజ్జీని రెండోసారి వేద్దాం అనుకుంటున్నాను కనుక కొద్దిగా వాటర్ కలుపుకొని వేసుకోవాలి. ఎంత చిక్కగా వేసుకుంటే బజ్జీ బాగా లావుగా వస్తుంది. నేను సన్న మిరపకాయలు తీసుకున్నాను కదా, అందుకే 2 సార్లు వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు లావు మిరపకాయలు దొరికితే గాక ఒకసారి వేసుకున్నా సరిపోద్ది. ఇలా కొంచెం పలచన చేసుకోవాలి. ఇప్పుడు ఈ బజ్జీలను ఒకసారి ఇలా ముంచుకుని ఒకవేళ ఎందుకంటే నేను కరెక్ట్గా కలిపాను కదా పిండి, మొలకకపోయినా ఇలాగ పైకి ఇలా వేసుకోవచ్చు. పిండి వేసుకుని ఇలా నూనెలో వేసుకోవాలి.
మీకు చూపిస్తున్నాను కదా, ఇలా వేసుకోవాలి. సెకండ్ టైం త్వరగానే వేగిపోతాయండి. ఆల్రెడీ ఫస్ట్ బజ్జీ వేసుకున్నాం కదా, సెకండ్ టైం కదా, చూసారా. ఇప్పుడు మనం బయట తిని బజ్జీ అలా వచ్చింది, ఇలా వేసుకోవాలన్నమాట. ఇలాగే మిగతా బజ్జీలు కూడా వేసుకుందామండి. రెండోసారి కనుక పిండి కొంచెంగా తక్కువైనా ఏం ఇబ్బంది లేదండి. అలా మొత్తం బజ్జీ మీద అంతా పిండి వేసుకుంటూ కూడా మనం బజ్జీలు వేసేసుకోవచ్చు. ఈ పిండే సరిపోద్ది, మరలా మీరేం కలుపుకోవాల్సిన పని ఉండదు. ఇప్పుడు బజ్జీలన్నీ వేసేసుకున్నాం కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బజ్జీలు తీసుకున్న దానిలోనికి కొంచెంగా పలుకులు మనం స్టఫింగ్ కోసం ఉల్లిపాయలు పెట్టుకుంటాం కదా, పలుకులు వేసుకుని ఇలా వేడి నూనెలో ఇలా అంటే అయిపోద్ది. మా దగ్గర బాగా డార్క్ కలర్ ఉన్న పలుకులు తీసుకున్నాను నేను, వేరుశెనగ పలుకులు కనుక నలుపు రంగు వచ్చేయండి, మీరు వేరేగా అనుకోవద్దు. వామ్ బజ్జీ మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి. వామ్ కనిపిస్తుంది కదా, ఆయిల్ కూడా అస్సలు లేదండి, ఆయిల్ అస్సలు పేల్చలేదు. ఇలా మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా వామ్ బజ్జీ వేసుకుంటే దీంట్లోకి ఇంకేం అక్కర్లేదండి, ఇలాగే తినేయచ్చు. స్టఫింగ్ బజ్జీ మీకు చూపిస్తున్నాను. ఇలాగ ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కారం, 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి, అంటే మీరు తీసుకున్న ఉల్లిపాయని బట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు బజ్జీని ఇలా తీసుకుని కట్ చేసి కొంచెం లోపలికే కట్ చేయండి, ఎందుకంటే 2 సార్లు మనం వేసుకున్నాం కదా. ఇలా కట్ చేసుకున్న దానిలోనికి ఇప్పుడు ఉల్లిపాయలు పెట్టుకుందాం, స్టఫ్ చేసుకుందాం. అలాగే పైన పలుకులు, దీనిపైన ఒక 2-3 డ్రాపులు నిమ్మరసం పిండుకుంటే చాలా బాగుంటుందండి. ఇలాగే మిగతా అన్నీ చేసేసుకున్నాం, చూసారు కదా. వామ్ బజ్జీ, స్టఫింగ్ బజ్జీ, 2 బజ్జీలు రెడీ అయిపోయింది. వర్షాకాలంలో సాయంకాలం పూట వేడివేడిగా చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అందరూ కూడా ట్రై చేయండి. మీ కామెంట్స్ నాకు పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుసుకుందాం.